హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 20వ తారీఖు అండి. చాలా బాగుంది కార్. ఇది వైట్ కలర్లా చాలామంది అడిగిరండి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, 2 తాళాలు ఉన్నాయి, సెంటర్ లాకింగ్. మనం తాళం వేస్తే సైడ్ మిర్రర్ ఆటో ఫోల్డబుల్ అవుతుంది, తాళం తీస్తే మళ్ళీ ఫోల్డబుల్ ఓపెన్ అవుతుంది. అవి 2 తాళాలు దానికే ట్రెండ్ ప్లేస్కి వస్తాయి. డీజిల్ ఇంజన్ ఇది 1.5, 18 నుంచి బరువును బట్టి తోలే విధానాన్ని బట్టి 20-22 దాకా వస్తుంది. చిన్న గీత కానీ ఎక్కడ లేదు. కుడివైపు ఫెండర్, 2 డోర్లు, క్వార్టర్ ప్యానెల్. ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. అద్దాలు ఒరిజినలు. క్వార్టర్ ప్యానెల్ కుడివైపు సేమ్, వెనకాల డిక్కీ, లెఫ్ట్ క్వార్టర్ ప్యానెల్ కూడా. DL12 CN సేమ్, మీకు బండి నెంబర్ కూడా మొత్తం మీ కళ్ళ ముందు ఉంది. లెఫ్ట్ క్వార్టర్ ప్యానెల్ చూసుకోండి, డోర్లు చూసుకోండి. అద్దాల మీద ఉన్న మోనోగ్రామ్స్ కూడా మీకు మళ్ళా ఫోటో రూపంలో కూడా పంపమంటే పంపుతాం. కారు ఢిల్లీలో ఉంది. ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్కు 16,000 అవుతుంది. తొవ్వెంబటి వస్తే 22,000, 24,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుంది. ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. సర్వీస్ రికార్డు మీరు ఈ నంబర్తో షోరూమ్లో చెక్ చేయించుకోండి. సేమ్ బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్. మనం నిన్న హైదరాబాద్ నుంచి ఓక్స్ వ్యాగన్ ఏమియో తీసుకొచ్చినాం. బోయిన్పల్లి అను మేడం అని వాళ్ళది, డాక్టర్ వాళ్ళు, వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. మీకు అది కూడా 5 లక్షల రూపాయల వరకు అనుకుంటున్నాం. వాళ్ళకు బండి అయితే తీసుకొచ్చిన మన దగ్గర ఉన్నది. వీడియో తీసిన తర్వాత మొట్టమొదటి ఎడమ టైరు, సీల్ టైరు, స్టీరింగ్ రాడ్లు, జాయింట్లు, ఈ రబ్బర్స్ కూడా పోలే. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. హెడ్ లైట్లు, టైల్ ల్యాంపు, బంపరు. ఈ కారువి చూడండి, DL12 CN 3624, 4,70,000 అయితే చెప్తాను. రూపాయి ఇటో ఆటో ఫిక్స్ ప్రైజో మళ్ళీ చూసి మాట్లాడచ్చు. కస్టమర్దే కారు. ఇందిరాపురంలో, షిప్రాసన్ సిటీలో ఉంది. కుడివైపు టైరు, ఈ టైర్ కూడా సిల్ టైరు. కింద ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు. చెంబర్, సైలెన్సర్ కానీ ఎక్కడ కూడా. కింద మట్టి మామూలుగా మనకు పట్టి ఉంటుంది కాబట్టి కామన్ అండి అవి. కుడివైపు టైరు మనకు ఇది కూడా ఫెండర్ ఒరిజినల్. పెయింటింగ్ సాలిడ్ ఉంది. గ్లాసెస్ ఒరిజినల్. డ్రైవింగ్ మజా వస్తుంది. టైర్లు బటన్ ఉన్నాయి. ఈ వీల్ క్యాప్స్ బయట వేయించినాయి, మనం వీడియో కోసం వేయించినాం. 205 సైజ్ ఇది. ఎందుకంటే ఆ వీల్ క్యాప్ ఒకటి ఉండి ఒకటి లేక కంపెనీ ఇకారం తక్కువ ఉంటుంది. చూడండి, అది షాకర్స్కుండే రంగు షోరూమ్దే. సేమ్ కుడివైపు కూడా ఇది బాడీ ఇనుప బాడీ ఉంటుంది కాబట్టి మనకు అప్పటిదప్పుడు తుడిస్తే, రంగేస్తే ఎకోస్పోర్ట్లకు కానీ ఫోర్డ్ ఫిగోలకు కానీ మెరవదు. దానికి అదే స్ట్రాంగ్ ఉంటుంది. ఇది LED. మనం పొద్దుగిన తర్వాత చీకట్లో అన్లాక్ చేసినప్పుడు కాళ్ళ కింద ఫుల్ లైటింగ్, ఇంట్లో లైట్ అంతా లైటింగ్ వస్తుందండి. హైదరాబాద్లో మన దగ్గర ఇన్నోవా ఉంది, VX టాప్ ఎండ్ మోడలు. అది కూడా నేను మీకు చేపిచ్చిస్తా. చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఇన్నో ఉంది. దాన్ని కూడా ఫొటోస్ ఇవాళ మధ్యాహ్నం పెడతాం. మీకు కుడివైపు చూసుకోండి. ఈ వీడియో కూడా 3 గంటలకు అట్లా పెడతాం. లాక్, అన్లాక్. సేమ్ మనకు అన్లాక్ చేసినప్పుడే డీజిల్ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఫోర్డ్కి కానీ, స్కోడాకి కానీ, వెంటోకి కానీ. ఈ 4 డ్రైవర్ది ఒకటే. ఆటో అంటే అది ఒత్తి పడితే అద్దం మొత్తం దిగుతుంది ఒకటేసారి, మళ్ళీ లావడితే ఒకటేసారి పైకి లావడుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త, అది డేంజరే. ఎందుకంటే పిల్లలు ఇట్లా అన్నప్పుడు అది దానికి అదే పైకి పోతా అంటే ఆగదు కాబట్టి మాన్యువల్ బెస్ట్. కుడివైపు చూసుకోండి. సేమ్ ఏ పిల్లర్, అది ఒరిజినల్ నాన్ యాక్సిడెంటల్ కార్. అది ఇక్కడ కూడా ఈ రోబోట్ డాట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఉంటేనే కారు ఒరిజినల్ అని అర్థం అండి. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. మంచి సీట్ కవర్లు ఉన్నాయి. B పిల్లర్ ఇది కూడా ఒరిజినల్. చేసిస్ నెంబర్ కానీ ఇంజన్ నెంబర్ కానీ మ్యాచింగ్ ఉంది. ఇన్సూరెన్స్లో కూడా అన్ని చెక్ చేసినాం మేము. టైర్లు మొత్తం కొత్తయి. ఇంజన్ బ్యాక్ కంప్రెసర్ లేదు. స్టీరింగ్ అల్కగా ఉన్నది. స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ ఉన్నది. మనం ఫోన్ మాట్లాడుకోవడానికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. వెనుక గేర్ వేసినప్పుడు రివర్స్ కెమెరా ఉంటుంది. ఈ మినిమం ఫస్ట్ యాడ్ లెక్క మినిమం అయితే క్వాలిటీ, హై క్వాలిటీ ఉంది. సేమ్ మనకు బేసిక్ థింగ్స్ ఇవి. క్లచ్ అల్కగా ఉంటే క్లచ్ ప్లేట్ పోనట్టు క్లచ్ అల్కగా ఉంది. బ్రేక్, సస్పెన్షన్ సౌండ్ లేదు. ఆయిల్ చెక్ చేసేటప్పుడు బ్యాక్ కంప్రెసర్ లేదు. ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు రూఫ్ కూడా చూసుకోండి. ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు వెనక సైలెన్సర్కి వెళ్ళి పొగస్తలేదు. సేమ్ రూఫ్ ఎక్కడ కూడా డెంట్, పెయింట్ పడలేదు. చాలా బాగుంది. సో ఈ మిగతా ప్రాబ్లమ్స్ కంటే కార్లో మినిమం బేస్ మొట్టమొదలు మీరు కార్ నెంబర్తో సర్వీస్ రికార్డు తీసుకోండి.
తర్వాత 10+ మార్కెట్ చూసుకోండి, రేటింగ్ చూసుకోండి. అన్ని కార్లల్లో ఆటో ప్యానల్ ఏసీ, టేప్ రికార్డరు, స్టేరింగ్ ఆడియో కంట్రోలు, వైరింగు, ఎయిర్ బ్యాగ్స్, ఇంజన్ కింద శశి, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, ఆయిల్. ఇది కూడా కుడిపక్క వెనుక కుడిపక్క టైర్, ఇది కూడా సీల్ టైరే. సో మీరు ఖచ్చితంగా చూడండి, అండర్ బాడీ కూడా సాలిడ్ ఉంది. కారు 4,70,000 రూపాయలు చెప్తున్నారు కుడివైపు మొత్తం. ఫోన్ నెంబర్లు కింద పెడతాం, మీరు కాల్ చేయండి. జస్ట్ ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా వాట్సాప్ పెట్టండి, ఇమీడియట్గా క్లోజ్ చేస్తాం. హైదరాబాద్లో కూడా మేము నిన్న బండి తెచ్చినాం. హైదరాబాద్లో కూడా చాలా బండ్లు ఉన్నాయి, కాకపోతే ప్రైస్ వాళ్ళు ఘోరంగా చెప్తుండ్రు, ఎక్కువ చెప్తున్నారు. ఇక వాళ్ళతో కొంచెం ఒక 2-3 రోజులు అయితే ఏమన్నా మనకు మళ్ళీ వాళ్ళు బయట తిరిగి కూడా తక్కువ అనొచ్చు. అయితే మన దగ్గర ఉన్న హానబిలిటీ, పాత వీడియోలు ఇవన్నీ చూసి కూడా వాళ్ళు సరే అయిన దానికి మీ కస్టమర్లకు ఇస్తామని చెప్తున్నారు. మాకు మా కస్టమర్ సర్వీస్ కూడా ముఖ్యమే అని చెప్తే వాళ్ళు నిన్న మొన్న చూసిన బండికి కూడా నాతో మొట్టమొదటి 2 లక్షలు అన్నారు, మళ్ళీ 2,50,000 అన్నారు. ఓ బండి 3 లక్షలు అన్నారు, మళ్ళీ 3,80,000 అన్నారు. లోకల్ మార్కెట్ OLXలో 3 లక్షలు పెడితే అన్ని ఫోన్లు వస్తాయి అంటే మీరు OLXలో పెడితే ఫోన్లు వస్తాయి, అంతే, కొనరు. చాటింగ్లు చేస్తారు తప్ప కొనరు. మేము అట్లా కాదు, డైరెక్ట్ పైసలు ఇచ్చి తీసుకొని మళ్ళీ మా కస్టమర్లకు ఇస్తాం. చూడండి వెనక డిక్కి ఈ స్టిక్కర్ కూడా షోరూమ్దే, ఈ అద్దాలకు ఉండే సంవత్సరం కోడ్ కూడా షోరూమ్దే. డిక్కీ జాయింట్స్ కూడా సేమ్ చూసుకోవచ్చు. మనకు కొన్ని థింగ్స్ ఎట్లుంటాయంటే సేమ్ కుడిపక్క జాయింట్, ఇది కూడా క్వార్టర్ ప్యానల్ ఒరిజినలే. కింద కూడా సేమ్ సాలిడ్ ఉంది బండి. క్వార్టర్ ప్యానల్ ఇది కూడా సాలిడ్ ఉంది. ఎక్కడ గీత, మరక, డెంటు, పెంటు ఏం లేవండి. ఇక్కడ జాకీ ఉంటుంది. ఈ మ్యాట్కు సంవత్సరం కోడ్ ఉంది విత్ డేట్తోని, కార్ ఎప్పుడు కొన్నారు ఎట్లా అనేది దాని మీద డేట్ ఇస్తారు. ఈ స్పాండల్ కిట్ కూడా మనం ఏ బండికి బయట తీయలే, ఇది బయటది, కంపెనీతో వచ్చింది కాదు. కంపెనీతో వచ్చేది వీళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటే ఓన్లీ గొట్టం వచ్చి దానికి సైడ్ వస్తుంది, కస్టమర్ వేరే ఎక్స్ట్రా తీసుకున్నాడు దాన్ని. సో పార్ట్ వైజు, జాయింట్ వైజు, టైర్లు చూసినా, ఎటు చూసినా, ఏం చేసినా బండి ఒకే రిపోర్ట్. ఓకే, ఈ సెన్సార్స్ సపరేట్ ఉంటాయి, కెమెరా సపరేట్ ఉంటుంది దీనికి. ఏది ట్రెండ్ ప్లస్కు. వెనక కూడా ఎడమ వైపు కింద డీజిల్ ట్యాంకు, సైలెన్సర్, పొగొచ్చేది. సేమ్ కుడిపక్క షాకర్లో కూడా రంగులు ఏవి పోలేదు. బండి కింద ఊకే నడుతుంది కాబట్టి మట్టంటి తుప్పు లాంటిది, జంగు లాంటిది కనబడుతుంది కంటికి. దాన్ని మళ్ళీ కడుక్కొని మీరు మీ కార్లకైనా, ఇండియాలో ఏ కార్లకైనా కింద ఓపెన్ చేసి చూస్తే అదే ఉంటుందండి. కొంత ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మట్టి ఎక్కడికి డైరెక్ట్ ఉంటుంది కాబట్టి. ఎడమ వెనక టైరు సీల్ టైర్, ఇది కూడా సేమ్ టైర్లన్నీ కొత్త అని చెప్పిన. కార్ అన్లాక్ చేసినప్పుడు ఫోర్డ్లో డీజిల్ మూత డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. కార్ లాక్ చేస్తే ఇది కూడా లాక్ అయిపోతుంది, ఆటో సెన్సారు. చూడండి వైట్ కలర్లో ఎక్కువ స్పోర్ట్ చాలామంది అడిగారు, చాలా నీట్గా ఉంది, రేర్ పీస్ అన్నట్టు. ప్రీమియం బ్లూ కాస్ట్లీ ఉంటుంది అది. ఇప్పుడు మనం ఇచ్చే రేట్ అయితే ప్రీమియం బ్లూ 6 లక్షల పైనే అమ్ముతున్నాం. నేను చాలా చూసిన BMW X1, BMWలో ఏదైనా ప్రీమియం బ్లూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. రీసెర్చ్ చేస్తే నేను బ్లూ అని ఏమియోలు ఎంబడి పడ్డా. కొన్నిటికి ఎందుకు వాళ్ళు 80 లక్షల పైన వోల్వో కానీ ఇది కానీ ప్రీమియం బ్లూ వాడుతున్నారు, ఎందుకు జాగ్వార్లు ఇవన్నీ ప్రీమియం బ్లూ గ్రే వాడుతున్నారు అనేది దానిలో కొన్ని చూసి నేను దానికే ప్రీమియం బ్లూ కోసం నేను సెర్చ్ చేస్తున్నా. చూడండి, కాకపోతే మన ధరలో మనకు అడ్జస్ట్ అయ్యేటట్టుగా చూస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ కార్లు అమ్మితే మట్టుకు 20,000 30,000 హోల్డ్. ఈ బండికి కూడా మీకు ఎన్ఓసికి ఎంతో కొంత హోల్డ్ పెడతాం, 10,000 20,000 అమౌంట్ హోల్డ్ పెట్టే సిస్టమ్ ద్వారా మనకు ఎన్ఓసి కూడా స్పీడప్ అవుతుంది. భయం అందరికీ ఉంటుంది, మీకుంటుంది, మాకుంటుంది కాబట్టి. ఇన్ని రోజులు అట్లా చేయలేదండి, మొత్తం పైసలు తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ఎడమ ముందు డోరు ఒరిజినల్ ఉంది, పవర్ విండో ఎడమ వైపు. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ప్రతిదీ వీడియో మేము పోస్ట్ చేస్తాం. ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఇన్స్టాగ్రాము. మీరు సెర్చ్ కొడితే ఢిల్లీ కార్స్ తెలంగాణ టీ అని కొడితే మీకు ఢిల్లీ కార్స్ అని కొడితేనే మనది వస్తుంది. 81,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు. అందులో 77,000 చిల్లర సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారండి. ఇవే మన ఒరిజినల్ ఛానల్స్. ఛానల్స్ కాదు, ఛానళ్ళు మన సొంత ఛానల్స్. అవి రెండే. క్వాలిటీ, సర్వీస్ రికార్డ్, ఓనర్ సీరియల్ నంబర్. ఖచ్చితంగా మొట్టమొదటి ఓనర్ ఉంటేనే అమ్ముతున్నాం గత 5 నెలల నుండి. ఓనర్ సీరియల్ నంబర్, డిజిలా కాదా, మేము ఎన్ఓసి కూడా వెరీ క్లియర్గా ఉంటుంది. చూడండి, ముందట ఎడమ టైరు చూసుకోవచ్చు. ఢిల్లీ కార్లు ఎందుకంటే దాదాపుగా తక్కువ తిరిగి ఉంటాయి ఢిల్లీ కార్లు. మేము తెలంగాణ కార్లు ఎట్లా ట్రై చేస్తున్నాం, మొట్టమొదటి ఓనర్ అయితే క్వాలిటీ ఎక్కువ ఉంటే
ఇప్పుడు మేము నిన్న తీసుకొచ్చినాం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మంచి కుటుంబం, చాలా పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళు ఎక్కువ వాడరు, లేడీ ఫస్ట్ ఓనర్ పైన సేమ్ సీట్ కింద వర్కులు కూడా పోలే. మొన్న తీసుకొచ్చినాం అట్లనే, రేపు తీసుకొస్తాం అట్లనే, ఒక్కటికి 4 సార్లు ఆలోచన చేసి మంచిగా తీసుకొస్తామండి. చూసుకోవచ్చు సేమ్ మీకు డిస్ప్లే కూడా చాలా మంచి కారు, ఎవరు మిస్ కాకుండా ఉండే కారు ఇది. వైట్ కలర్లో దాదాపుగా ఢిల్లీకి పోయి పైసలు కట్టి తెచ్చుకుంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే తోపంట మీరు వస్తే 20,000 రూపాయలు 25,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ మిగులుతుంది, 6,000 డీజిల్, 3,000 టోల్ ట్యాక్స్, 10,000 రూపాయల మీరు ఇటు వస్తారు. సమ్మర్ సీజనే కాబట్టి మీరు ఈజీగా చాలా కంఫర్ట్ ఉంటుంది. రాత్రి డ్రైవ్ చేయొచ్చు. డేలో కొద్దిగా ఎండపూట 12 నుంచి 3 గంటల ప్రాంతంలో బ్రేక్ డౌన్ కావచ్చు. అట్లా కాకపోయినా బండి అయితే సహకరిస్తుంది, ఎందుకంటే టైర్లు కొత్తాయి కదా, మీకు టైర్లు ఏం ఇబ్బంది పెట్టాయి, బండికి ఎటువంటి ఇబ్బంది పెట్టదు. వోక్స్ వ్యాగన్, స్కోడా ఎకోస్పోర్టు డబల్ బ్లోయర్ ఉంటుంది ముందట. ఏసీ వేసినప్పుడు రియటర్ కాడ మనకు డబల్ సౌండ్ వస్తుంది ఫ్యాన్ది, కానీ దానికి భయపడద్దు, దాని సిస్టమే అట్లా. చూడండి కప్ ట్రే కానీ గేర్ బాక్స్ కానీ తీరొక్క ఫ్యూచర్లతోని చాలా అందంగా ఉంది కారు. సేమ్ మనకు హెడ్ లైట్స్, ఇది కేవలం మంచి ప్రైజ్లో ఇస్తాం. ఇది ఫుల్ ఎక్సలేటరు, మంచి ప్రైజ్లు ఇస్తాం. తెలంగాణ ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ కూడా ట్రెండ్ ప్లస్ అంటే మీకు 55-60 వేల వరకు వస్తుంది. మొట్టమొదలు ఆర్టీఓలో కూడా మీరు తెలుసుకునే కారు కొనండి, ఎందుకంటే కొన్ని జిల్లాలలో ఈ ఏజెంట్ కమిషన్, బ్రోకర్ కమిషన్ కొంత ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఇంగ్లీష్లో బ్రోకరు, తెలుగులో ఏజెంట్ కూడా ఇంగ్లీషే. మధ్యవర్తి ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్కు మనకు వాళ్ళకు కొద్దిగా ఇస్తారు. ఇంజన్ అయితే సాలిడ్ ఉంది, బండి తీరొక్క వైపు ఏటు వైపు చూసినా సాలిడ్ ఉంది. అప్రాన్ల మీద రంగేం పోలేదు. ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. హెడ్ లైట్ల స్టిక్కర్లు ఏ ఒక్క బండికి పోలేదు మనం అమ్మిన వాటికి. ఫెండర్ లైనింగ్ కానీ, అప్రాన్ లెగ్స్ ఎకోస్పోర్ట్కు బండరాల లెక్క ఉంటాయి, గట్టిగా ఉంటాయి, ఇనుము థిక్నెస్ ఉంటుంది. అంటే మనం కొంచెం గట్టిగా ఉంటుంది ముందు నుంచి తగిలినప్పుడు. ఇతర కార్లతో పోలిస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఎడమవైపు అప్రాను, ఇది కూడా సాలిడ్ ఉంది. బ్యాటరీ టర్నల్స్, ఇది యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్. బ్రేక్ వేసినప్పుడు 4 టైర్లకు 4 డైరెక్ట్ పోతాయి. కలర్ వైజ్ సిస్టమ్ ఉంటుంది, అది మెకానికల్గా తెలుస్తుంది. టైమింగ్ చైన్ పడలేదు, 1,50,000 1,20,000 దాటితే టైమింగ్ చైన్ ఇస్తారు. ఇది కేవలం 70,000 చిల్లర దిగింది. ట్రాక్ ఇయ్యాడ దాకా ఉన్నది, ఏ ఒక్క స్టిక్కర్ ఇంజన్లో పోలేదు. తెల్ల కలర్లో కారు ఢిల్లీలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా లైక్ పెట్టండి. 2018 మోడలు ట్రెండ్ ప్లస్ వైట్ కలర్లో మొట్టమొదటి ఓనరు. మళ్ళీ కొత్త టైర్లు ఉన్నాయి, చాలా తక్కువ ధరలు ఇస్తాం. ఫ్రీ స్టైల్ కూడా ఇవాళనే పొద్దుగాల వరకు పెట్టే ప్రయత్నం చేస్తాం, రాత్రి 7:30 వరకైనా. ఇది మధ్యాహ్నం వరకే పెడతాం. పొద్దుగాల తీసిన వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు టైం చూపించినాం. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ ఆంధ్ర.